అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న కాశ్మీర్ లోయలో పహల్గాం గ్రామం పట్టణంలో ఉగ్రవాద ముష్కరులు దాడి చేసి ఒక 30 మందికి పైగా ప్రాణాలను బలిగొనడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ దాడిలో పాకిస్తాన్ మరి తర్వాత ఉగ్రవాదులు ఎవరున్నా కూడా భారత ప్రభుత్వం వాడు ఎక్కడున్నా కూడా పట్టుకొని వాళ్ళ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలను కూడా వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఐఎంఏ మంచిర్యాల ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పక్క దేశాలు తమ బుద్ధులను మార్చుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈ సందర్భంగా భారత ప్రభుత్వము అవసరమైతే పాకిస్తాన్పై దాడి చేసైనా కూడా మన దేశ మన శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఈ ప్రజలందరూ కూడా అవసరం ఉన్నట్టయితే కేంద్రానికి కానీ దేశానికి కానీ ఏ విధమైనటువంటి ఈ ఉగ్రవాదులను అరిచేయడానికి అవసరమైన సహాయాన్ని చేరడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరిగిన దాడి మానవుడు అన్న వాళ్ళు ఎవరైనా కూడా అసలు ఖండించాల్సిన చాలా హేయమైన చర్య. చాలా ప్రశాంతంగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా ప్రశాంతంగా 370 ఎత్తేసిన తర్వాత పీస్ఫుల్గా ఉన్న కాశ్మీర్లో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఉగ్రవాద జాడలు రావడం అనేది చాలా చాలా మనం సిగ్గు చెందాల్సిన విషయం. అది అక్కడ సరదాగా టూర్కి వెళ్ళిన వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని పర్సనల్గా డీటెయిల్స్ అడిగి వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేసుకుంటూ వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు అని రివీల్ చేసుకుంటూ టార్గెటెడ్గా ఒక మతం వాళ్ళని హిందూ మతం వాళ్ళని వాళ్ళు టార్గెటెడ్గా పాయింట్ బ్లాంక్ రేంజ్లో వాళ్ళ భార్య వాళ్ళు పక్కన ఉండగానే వాళ్ళని కాల్చి చంపడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం అంటే పశువులు కూడా సిగ్గుపడాల్సిన విషయం. అది యాజ్ సచ్ వాళ్ళు పక్కన వాళ్ళని ఇంకా వన్ ఆఫ్ ద ఒక స్పౌస్ నన్ను కూడా చంపేయండి అని తను రిక్వెస్ట్ చేస్తే లేదు మీరు ఉండాలి, ఇది మీరు మీ ప్రైమ్ మినిస్టర్ వరకు మీరు చెప్పాలి అని అంత కసిగా వాళ్ళు చంపారు అంటే వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా వచ్చారు, ఎంత టార్గెటెడ్గా ఫోకస్గా చేశారు అన్నదే మనకు అర్థమవుతుంది. ఇది డెఫినెట్గా ఉగ్రవాద చర్య అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ ద పాకిస్తాన్ ప్రీ ప్లాన్ అండ్ పాకిస్తాన్ బ్యాకింగ్ ఉన్న ఉగ్రవాద చర్య ఇది. దీనికి అసలు ఎంత అంటే క్షమించరాని నేరం. ఎంతవరకు అంటే మా ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఎంత లెవెల్ స్టెప్ వరకు వెళ్ళినా కూడా ఇండియన్స్ అందరూ వాళ్ళ వెనకాల ఉంటారు. బహుశా మళ్ళీ ఇలాంటిది ఇంకోటి టార్గెట్ కాకుండా చూడాలి. మన దేశంలో ఉండి మన వెనక వెన్నుపోటు చేసేవాళ్ళు కొంతమంది ఉంటే మన బయట నుంచి వచ్చే వాళ్ళని మన వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎంత సపోర్ట్ లేకపోతే మన కంట్రీలో కూడా రాలేరు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళని కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి ఏరివేయాల్సిన అవసరం ఉన్నది. ఇంత వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు డెఫినెట్గా ఇంతకు ఇంత మనం ప్రతీకార చర్య తీసుకోవాలి. డెఫినెట్గా అమిత్ షా గారు స్టేట్మెంట్, రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచమే ఆశ్చర్యపోయే రకంగా మా రియాక్షన్ ఉంటుంది అని. డెఫినెట్గా వీఆర్ ఆల్ హోపింగ్ చూడాలని ఉన్నది అట్లాంటి ఏం చర్య తీసుకుంటారో. ఇంకోసారి ఎవడైనా పాకిస్తాన్ అన్నా, ఇక్కడ వందే మాత్రం పాడను అన్నా, ఇక్కడ టార్గెటెడ్గా ఒక మతం వాళ్ళని కించపరిచేటట్టు వ్యాఖ్యలు చేసే వాళ్ళైనా కూడా వాళ్ళ ఒంట్లో వణుకు పుట్టే విధంగా మన హోమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యాక్షన్ ఉండాలని కోరుకుంటున్నాం. అమరవీరులు అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా ఐఎంఏ మంచిర్యాల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అండ్ వాళ్ళు ఎవరైతే డిసీజ్డ్ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ తొందరగా కోరుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. రెడీయా? నిన్న కాశ్మీర్లో ఏదైతే హిందువుల మీద దాడి జరిగింది, దాదాపు 27 మంది చనిపోయినరు. చాలామంది ఇంకా వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవాళ మంచిర్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో మంచిర్యాల పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు, డాక్టర్స్, వ్యాపారస్తులు, మంచిర్యాలలో పట్టణంలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం చూస్తే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి చిప్ప పట్టుకొని దేశాల చుట్టూ తిరుగుతుంది, బిచ్చం అడుక్కుంటుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. పాకిస్తాన్లో గవర్నమెంట్ ఎవరు నడుపుతారని తెలిసే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి సమయంలో ఇవాళ భారతదేశంలో టూరిస్టులను పాపం చాలామంది మనం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడికి వెళ్ళినారు కుటుంబాలతో సహా. అంటే ఎంత దారుణం అంటే మతం అడిగి, మీ మతం ఏంటిది అని అడిగి ఒక్కొక్కరిని బయటికి పిలిచి మళ్ళీ దాని తర్వాత వాళ్ళను కొన్ని ఇస్లాంకి సంబంధించినవి చదవమని చెప్పి కొన్ని విజువల్స్ మనం చూస్తాం. ఆఖరికి ప్యాంట్లు కూడా కిందకు ఇప్పి వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యుల ముంగట, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లల ముంగట ఇంత దారుణంగా చంపడం జరిగింది. దీన్ని మనం అందరం కూడా దీన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం అందరం కూడా ఇవాళ మంచిర్యాల ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, భారత ప్రభుత్వానికి మేము అండగా ఉన్నాము, భారత సైన్యానికి మేము అండగా ఉన్నాము. ఇటువంటి దాడులకు పాల్పడ్డ వాళ్ళు ఎక్కడున్నా మంచిదే, వాళ్ళు పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉన్నా మంచిదే, వాళ్ళని ఏరి కొట్టాలి. దీనికి మొత్తం మనం చూసుకుంటే ఆర్టికల్ 370 తొలగించినాక గత 5-6 సంవత్సరాల నుంచి
కశ్మీర్ శాంతియుతంగా ఉన్నది. నేనే ఒక 3-4 సార్లు పోయేసి వచ్చిన ఈ మధ్య కాలంలో. అక్కడ టూరిజము, ప్రజలందరూ కూడా, కశ్మీర్ యువకులు కూడా అందరూ కూడా అభివృద్ధి కోరుకుంటారు. పెద్ద పెద్ద రోడ్లు కట్టడము, కొత్త రైల్వే టనల్స్, డెవలప్మెంట్ అనేది కశ్మీర్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కశ్మీర్లో ఇవాళ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా డెవలప్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలకు స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ వస్తున్నాయి. ఒక డెవలప్మెంట్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ వాళ్ళు పక్కా దీంట్లో పాకిస్తాన్ ఆర్మీ యొక్క హస్తం ఉన్నది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మనం చూస్తే ఒక వారం 10 రోజుల కింద తన అన్న వాళ్ళ మాట్లాడిన విధానం చూస్తే ఇదంతా కూడా పక్కాగా పాకిస్తాన్ ఆర్మీ యొక్క ప్రోత్సాహం. ఇది కూడా టైమింగ్ కూడా మనం చూస్తే ఒకవైపు ప్రధానమంత్రి మోదీ గారు సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు, మరోవైపు అమెరికా యొక్క ఉపరాష్ట్రపతి భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇవన్నీ చూసి కావాలి. టూరిజం కూడా మనం చూసుకుంటే ఎండాకాలం ఎక్కువ కాశ్మీర్కి పోతారు. ఇంకా కొన్ని రోజులలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ ISI ప్రమేయం ఉంది. దీన్ని మేమందరం కూడా ఇవాళ ఎవరైతే నిన్న చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ దీన్ని తీవ్రంగా ఇవాళ మంచిర్యాల ప్రజలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా మా నిరసన తెలుపుతూ, అదేవిధంగా ఎవరైతే చనిపోయినరో వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూర్చాలి. మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటాము. భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలందరూ మీ ఎంబడి ఉన్నారని తెలియజేయడానికి ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.